ఇంతకుముందు ఒక వన్ సైడ్ వెళ్ళనిస్తుండే, అటు కనిపిస్తుందిగా అక్కడ వరకు వెళ్ళనిస్తుండే. ఇది మనం నైట్ వ్యూ. ఇంతకుముందు డేలో చూపించాను కదా, ఇవి దొరికినాయి అక్కడ, వాళ్ళు క్లీన్ చేశారు కదా, దాంట్లో దొరికినాయి అనుకుంటే. ఇక్కడ మంచిగా పెట్టారు. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంత్ వాల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, ఇది బన్సీలాల్ పేట్ మెట్ల బావి, చాలా బాగుంది. ఇంకా లైట్లు వేసిన తర్వాత ఇంకా సూపర్గా ఉంటుంది, అది కూడా చూపిస్తా. లైట్లో వేసిన తర్వాత చూపిస్తా. దీంట్లో గ్యాలరీ కూడా ఉంది పైన, దీంట్లో దొరికిన పురాతన వస్తువులు కూడా ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. నా వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. వావ్, బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి, పెయింటింగ్ బాగుంది కదా. ఈ గ్యాలరీ ఉంది కదా, ఒకసారి చూద్దాం గ్యాలరీలో ఏమేమి ఉన్నాయో. వావ్, చూడండి, ఇంతకుముందు ఇలా ఉండే, ఇప్పుడు వీళ్ళు ఇలా చేశారు, ఇంత నీట్గా చేశారు. చూడండి, పిక్స్ ఇక్కడ అన్నీ చూడండి, ఇలా ఉండే. ఈ పిక్లో మంచిగా ఏర్పడుతుంది. చూడండి, ఇంత నీట్గా చేసేదా. చూడండి, ఇంత మురికి ఉంటే ఇంత నీట్గా చేసేదో. చూడండి, ఈ పిక్లో మంచిగా కనిపిస్తుంది. చూడండి, ఇట్లా ఉండే, ఘోరంగా ఉండే, వీళ్ళు ఇంత నీట్గా చేసేది. ఇదో వీళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, వీళ్ళే ఇదంతా క్రియేట్ చేసింది. చూడండి, ఇంత ఘోరంగా ఉండే, మంచిగా గ్యాలరీతో మంచిగా మెయింటైన్ చేశారు. ఇట్లా ఉండే, ఇట్లా అయింది. వావ్, సూపర్ సూపర్ కదా. ఇది ఇక్కడ దొరికినట్టుంది, అందుకే దీన్ని మంచిగా పెట్టారు. బన్సీలాల్ పేట్ స్టెప్పిల్, బన్సీలాల్ పేట్ బావి. ఓకే, ఇది ఎగ్జాక్ట్లీ ఇది మనకు నమూనా. మనకు అది ఎట్లుంటుంది ఏంది అని చూసుకోవడానికి. చూడండి, బాగుంది కదా. గ్యాలరీ 1, ఇక్కడనే గ్యాలరీ 2 కూడా ఉంది. ఇది 2. చూడండి, పెయింటింగ్ బాగుంది. అక్కడ అది కనిపిస్తుంది కదా, అది గార్డెన్, అక్కడ కూర్చోవచ్చు కూడా. మనం సెకండ్ గ్యాలరీకి వెళ్ళి చూద్దాం ఒకసారి ఎట్లుందో. గ్యాలరీ 2 ఇది. చూడండి, ఇది ఇట్లా ఉండే. మంచిగా చేసేది. చూడండి, ఇట్లా మొత్తం శిథిల అవస్థలో ఉన్నాయి. దీని నమూనా. దీన్ని మంచిగా గ్యాలరీ మంచిగా మెయింటైన్ చేశారు. మంచిగా గ్యాలరీ మెయింటైన్ చేశారు. ఫొటోస్ చూడండి ఎంత మంచిగా పెట్టారో. రినోవేట్ చేశారు. ఇది అంతా శిథిలావస్థలో ఉంటే ఇది రినోవేట్ చేశారు మంచిగా. ఓకే, ఇది మండే రోజు హాలిడే ఉన్నట్టుంది.
మిగతా అన్ని రోజుల్లో ఓపెన్ ఉంటుంది. ఇదంతా గ్యాలరీ చూడండి, ఎంత మంచిగా చేశారో. చూడండి మెయింటెనెన్స్ బాగుంది, ఎంత నీట్గా ఉంది, చాలా మంచిగా ఉంది. మెయింటెనెన్స్ బాగుంది, నీట్గా ఉంది మొత్తం. ఇవి పైకి స్టెప్స్. బురదను అంతా క్లీన్ చేశారు, అన్ని వాటి ఫొటోస్. ఇవి దొరికినాయి అక్కడ, వాళ్ళు క్లీన్ చేశారు కదా, దాంట్లో దొరికినాయి అనుకుంటే. ఇక్కడ మంచిగా పెట్టారు, కత్తులు, కొడవళ్ళు, లింగం, వినాయకుడు, ఇలాంటి విగ్రహాలు దొరికినాయి. అన్ని మంచిగా ప్లేస్ చేసి పెట్టారు. మంచిగా నీట్గా మంచిగా మెయింటైన్ చేసి, సూపర్. ఇలాంటి ప్లేస్లకు వస్తే కత్తి చూడండి, ఇలాంటి ప్లేస్లకు వస్తే కొంచెం మంచి అనిపిస్తుంది. పురాతన వస్తువులు కదా. ఇదేందో మీకేమైనా తెలిసిందుంటే కింద కామెంట్ చేయండి. వావ్, నైట్ టైంలో ఇలా ఉంటుందంట. చూద్దాం, మనం ఇప్పుడు వచ్చినాం కదా, ఒకసారి నైట్ టైంలో ఎట్లా ఉంటుందో ఒకసారి అది కూడా చూద్దాం. అప్పటి వరకు మనం ఇక్కడ వెయిట్ చేద్దాం నైట్ టైం వరకు. సరేనా, చూద్దాం ఒకసారి. చూడండి, రియల్ లుక్ వస్తుంది కదా. అగో ఆ మెయిన్ రోడ్, అక్కడ మెయిన్ రోడ్ అది. మనం ఇక్కడ చాలా సార్లు వస్తాం కానీ మనం ఇక్కడికి ఆ మెయిన్ రోడ్ నుంచి చాలా సార్లు వెళ్తాం. అక్కడ కనిపిస్తుంది కదా, అది మెయిన్ రోడ్ కమాన్. కానీ ఎప్పుడు మనము అంత దృష్టి పెట్టాలి దీనిపైన. చూడండి, నీట్గా ఉంది. ఓకే, నేను కిందికి వెళ్ళి చూపిస్తా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూద్దాం ఒకసారి, దాని లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది మెయిన్ మెట్ల బావి. ఇది చూడండి, బాగుంది కదా, చాలా బాగుంది. మొత్తం అన్ని ఇల్లులు, దీని చుట్టుపక్కల ఎంత మంచిగా ఉంది. ఒకసారి ఇది మంచిగా చూద్దాం మనము. కిందికి కూడా ఎంట్రీ ఉందంట, చూద్దాం. బావి, గిరికలు కూడా ఉన్నాయి నీట్గా. వావ్, నైస్ కదా, మస్తు అనిపిస్తుంది చూస్తుంటే. మెట్ల బావి మంచి మెయింటెనెన్స్ బాగుంది. అవి మెట్ల నుంచి కిందికి. చూడు, సన్సెట్ ఒక సైడ్ ఇది. వావ్, ఇక్కడుండి ఆ సన్సెట్ ని చూస్తుంటే సూపర్ అనిపిస్తుంది. ఒకసారి కిందికి వెళ్ళి కూడా చూద్దాం మనం. స్టెప్స్, ఇంతకు ముందు ఇలాంటివి మా ఊళ్ళు ఉండే, మా ఊరి రామాలయంకి ఉండే.
మేము అవి కోనేరు అంటుండే, ఇప్పుడు కాలక్రమేణా అవి లేవు, మూసేసి పెద్ద గుడి కట్టేసారు. ఇలాంటిది ఉంటే ఇంకెంత మంచి ఉంటుండేనా. మా ఊరు బాగుంది, మా ఊళ్ళో ఇంతకు ముందు చూసినాము. ఇది ఇలాంటి కోనేరు అంటాం మేము వీటిని. మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి. ఇవి స్టెప్స్. వావ్, చూడండి స్టెప్స్ కూడా కనిపించకుండా ఉండే ఇట్లా చేసారుగా. సూపర్. ఇలాంటిది మామూలుగా కూడా ఉంది, మేబీ ఇప్పటికి ఉండొచ్చు. ఒకటి చూపిస్తా ఒకసారి, వెళ్ళినప్పుడు అక్కడ కూడా వీడియో తీసి చూపిస్తా, ఉంటే చూపిస్తా. ఇది మొత్తం లొకేషన్. ఇంతకుముందు ఒక వన్ సైడ్ వెళ్ళనిస్తుండే, అటు కనిపిస్తుందా, అక్కడ వరకు వెళ్ళనిస్తుండే. అది కనిపిస్తుంది, అక్కడ సైడ్ వరకు వెళ్ళనిస్తుండే వన్ సైడ్ లో. ఇప్పుడు కంప్లీట్ గా మూసేసారు, ఇక్కడికే లాస్ట్. ఇది స్టెప్స్. వావ్, బాగా అనిపిస్తుంది. పైనుంచి వ్యూ ఇది సూపర్ ఉంది, లైటింగ్ తోనే. చూడండి ఇప్పుడు ఎంత బాగుందో. మనం ఈవినింగ్ చూసాం కదా, దాని తర్వాత ఇప్పుడు లైట్లు వేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో చూడండి. లైట్లతో ఫుల్ కలర్ఫుల్ గా కనిపిస్తుంది మనకు. చూడండి ఫుల్ కలర్ఫుల్ గా ఉంది. వావ్, ఎంత కలర్ఫుల్ గా ఉంది చూడండి. ఈవినింగ్ కి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి మనం కదా. మొత్తం లైట్లతోనే ఫుల్. ఇది మనం నైట్ వ్యూ. ఇంతకు ముందు డేలో చూపించాను కదా, ఇది నైట్ టైంలో చాలా బాగా అనిపిస్తుంది నైట్ టైంలో. ఇంకా ఇప్పుడు ఇవి స్టెప్స్. వావ్, ఇది వ్యూ చూడండి ఇప్పుడు ఫుల్ వ్యూ. నైట్ టైం కంటే ఇప్పుడు ఇంకా ఇది ఆఫ్ లైట్స్, ఇంకా కొన్ని లైట్స్ ఆన్ చేయలేరు. సాటర్డే సండే ఆన్ చేస్తారంట, ఇప్పుడు ఆఫ్, కొన్ని లైట్లు మాత్రం ఆన్ చేస్తారు. ఇవి స్టెప్స్, బాగుంది కదా. ఈవినింగ్ లో అంత అక్కడ పైకి వెళ్ళి మనం అన్ని గ్యాలరీ ఫొటోస్ తీసినాం, ఈ వీడియోస్ తీసినాం. ఇప్పుడు ఇక్కడ నైట్ టైం వ్యూ ఇది బాగుంది చూడండి. స్కై కింద
లైట్లతోని